హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్ డెల్టా శ్రీహరి పంచల్సి సమర్పించు అంటావాకి మీ అందరికి స్వాగతం సుస్వాగతం అయ్యే అంటే రండి రండి అని హిందీలో ఇదర్ అయ్యే అనడానికి ఏమంటారు స్టార్ట్ చేశాడండి పండితుడు అసలు జనరల్ గా మనం లైవ్ స్టార్ట్ చేయగానే మంచి మాట ఏదైనా చెప్పొచ్చు కదా మంచి మాట పొద్దున్నే మంచి మాట అంటే మంచి మాట అనమని కాదు ఏదైనా మంచి దాన్ని ఏమంటారు ధర్మ సందేహాలు లాంటివి ఏమైనా చెప్పొచ్చు కదా ఉదరం వాయం ప్రేమిలా పిత్తం వాతం ట్రబుల్ అని అన్నారు పెద్దలు అందులో షకీల్ ఎందుకు వచ్చింది నీకేమైనా అర్థమైందా అర్థం కాలేదు మంచి మాట అన్నావు కదా 4 వేసాం మరి దానికి అర్థం కూడా చెప్పాలి కదా గురుగారు నాకు కూడా తెలియదు ఏదో ఫ్లోలో వచ్చింది ఫాలో అయ్యాం అబ్బో ఏహం సరే కానీ నా డ్రెస్సులు బాగున్నాయా మరి ఏం కాంప్లిమెంట్ ఇవ్వలేదు నీ డ్రెస్ పర్లేదు చెప్పొచ్చు కదా ఫుల్ ఫ్లెడ్జ్ గా చెప్పాలి ఎలా ఉంది ఏంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అసలు మోనికా నీ డ్రెస్ యావరేజ్ గా ఉంది సర్లే కానీ మా జనాలు ఏమంటారు మేము వాళ్ళ దగ్గర నుంచి కనుక్కుంటాం అలా కాదండి అసలు వీళ్ళు షాపింగ్ అని వెళ్తారండి ఒక డ్రెస్ అని కొనడానికి వెళ్తారు ఎవరికి అంటున్నావు నువ్వు అండి అని ఆడియన్స్ మా చెల్లెలు మా అక్కలు మా హౌస్ వైఫ్స్ నీ క్రషెస్ అన్ని చెప్పి అందరూ మా మోనిక మా వీళ్ళు వాళ్ళందరూ బోల్డ్ మంది ఉన్నారు మా బ్యాచ్ షణ్ముఖ మోనిక మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ చెల్లెళ్ళు అక్కలు డార్లింగ్లు బోల్డ్ మంది సో వాళ్ళ గురించి చెప్తున్నా సరే ఇప్పుడు ఆడవాళ్ళు జనరల్లీ స్పెషల్లీ మోనిక షాపింగ్ అని వెళ్తారు ఆ ఒక్కటి కొంటారా దాని వెనకాతలు తోకలో 10 ఇప్పుడు కొనడానికి వెళ్ళింది ఏంటి ఒక టాప్ ఏదైనా కొందాం అనుకున్నారు అనుకోండి ఇవి కింద వెళ్ళి టాప్ జీన్స్ తర్వాత నైట్ వేర్స్ అంటది పార్టీ వేర్స్ అంటది క్యాజువల్ వేర్స్ అంటది బాయ్ ఫ్రెండ్ నిన్న ఏడ్చాడు అరగంట రోడ్డు మీద కూర్చుని నా క్రెడిట్ కార్డ్ అంతా 30,000 వాడిసింది వచ్చి చెప్పాడా ఆడైపోయాడు ఈ రోజు మళ్ళీ షాపింగ్ కి తీసుకెళ్తా 10,000 బొక్క చెప్పిస్తా అది నేనే కదా అయితే సో జనరల్ గా లేడీస్ అనగానే మరి షాపింగ్ అంటేనే కదా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ గోల్డ్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ అందం అపీరియన్స్ అంతా కూడా డ్రెస్సింగ్ లో గోల్డ్ అది కూడా ఉండాలనుకో అది దానికన్నా కూడా ఎక్కువ డ్రెస్సెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ ఏం చేస్తారంటే షాపింగ్ కి వెళ్దామండి నాకు చీర సరిగా లేదు చిరిగిపోయింది రేపు ఏదో ఫంక్షన్ ఉంది కదా అని చెప్పి తీసుకెళ్తారు అదొక్కటే కొంటారా దాంతో పాటు నేను చెప్పేది అదే నేను కూడా అలాగే చీర కాదు నైట్ క్యాజువల్ వేర్ చీర కావాలి మళ్ళీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక చీర కావాలి జర్నీ చేసినప్పుడు కాటన్ చీర కావాలి అట్లా ఒక్కొక్క అకేషన్ వాళ్ళు ఇలా దానికి అటాచ్ చేసుకుంటారు అన్నమాట షాపింగ్ కి అన్ని కలిపి ఒక మంచి కాటన్ చీర కొనుక్కోవచ్చు కదా సింపుల్ గా హ్యాపీగా ఎంత బాగుంటుంది చెప్పు ఇన్ని చీరలు ఎందుకు వేస్ట్ కాటన్ చీరలు పెద్దవాళ్ళు కట్టాలి మా లాంటి వాళ్ళు మంచి సిల్క్ శారీ కట్టాలన్నమాట సిల్క్ మా లాంటి వాళ్ళు అంటే నువ్వు ఏదో పెద్ద చిన్న 7th క్లాస్ 8th క్లాస్ సుస్మిత గారు లాగా అన్నమాట సో ఎనీవేస్ ఈరోజు టాపిక్ చెప్పు టాపిక్ ఇదేనండి టాపిక్ అన్నెసెసరీ షాపింగ్ ఆడవాళ్ళు ఎక్కువ చేస్తారా చేయరా అసలు ఏంటి వాట్ అనేది కనుక్కుందాం